శ్రావణ మాసం అని ఎందుకు పేరు అంటే మన యొక్క మొరలని ఆలకించేందుకు ఆ తల్లిని సిద్ధపరిచే మాసం కనుకనే శ్రావణం అని పేరు. ఈ మాసంలో అమ్మ మనకు ఏకాంతంగా లభిస్తుంది. చాతుర్మాస్య క్రమం తెలుసుకుంటే అర్థమవుతుంది. ఆషాఢమాస ఏకాదశి వరకు స్వామితో నిరంతరం ఉండే తల్లి పాల కడలిలో స్వామిని యోగనిద్రలో పవళింపజేసి జగద్రక్షణ ఎట్లా చేయాలో ఆలోచించుకోవడానికి కావలసిన సమయాన్ని ఆయనకు ఇవ్వడానికి స్వామికి విశ్రాంతినిచ్చి అమ్మ బయలుదేరుతుంది. తరువాత వచ్చే మాసమైన శ్రావణ మాసంలో అమ్మ అందరి మొరలు వినడానికి అందుబాటులోకి వస్తుంది. అందుకే అమ్మను ఆరాధన చేస్తుంటారు. శ్రావణ మాసం అంతా అమ్మను ఆరాధన చేయడానికి వీలైన సమయం. ప్రక్కన స్వామి లేనప్పుడు మన బాధలను అమ్మతో ఒంటరిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తరువాత మాసం భాద్రపద మాసం మనకు భద్రములను కలిగించడానికి చేసే మాసం. భగవంతుని రక్షణ తప్పక లభిస్తుంది అనే ఆనందంతోటే మనం ఆశ్వాయుజ మాసం చివరలో దీపాలను వెలిగిస్తాం. వచ్చే కార్తీక మాసంలో స్వామి లేచి వస్తాడు. ఈ క్రమాన్ని గమనించి మన పూర్వులు శ్రావణ మాసంలో అమ్మను ఆరాధన చేసే పద్ధతిని ఏర్పరిచారు. అందులో లక్ష్మీప్రదమైన శ్రావణ మాసంలో అమ్మను గురించి తెలుసుకోవడం మన స్వరూపం. Watch, share and subscribe to CBC9.News.